హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన డబుల్ బెడ్ అప్డేట్ అయితే వచ్చేసి వుడ్ వర్క్ ఫ్రెండ్. చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు వుడ్ వర్క్ కాస్ట్ ఎంత ఉంది అని చెప్పేసి అనమాట. ఆ ప్రస్తుతానికి అయితే వుడ్ వర్క్ ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ లో వచ్చిన వారికి ఈ కాస్ట్ అన్నమాట. మా ప్రైవేట్ గా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకైతే కాదు, వాళ్ళకి ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకు దీనికి తక్కువ రేట్ అంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటది. వుడ్ వర్క్ అయితే మంచిగా ఉంటది. ఇప్పుడు మరీ హైగా ఉండదు, మరీ లోగా ఉండదు అనమాట. అందుకని ఇది కాస్ట్ వచ్చేసరికి మనకి స్క్వేర్ ఫీట్ లెక్క ఉంటుంది. స్క్వేర్ ఫీట్ వచ్చేసి 500 ఫ్రెండ్. ఈ ఫ్రేమ్ వర్క్ వచ్చేసి బాక్స్ వచ్చేసి 600. ఇక అదే కాస్ట్ చూసుకున్నట్టయితే మరి కస్టమర్లు అంటే వేరే ప్రైవేట్ గా డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతేనేమో 1000 రూపీస్ బాక్స్, 700 ఏమో ఫ్రేమ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఒకసారి అయితే మేము చేసిన వర్క్ అయితే మీరు చూడండి. ఎవరికైనా నచ్చినట్టయితే కనుక మాకు కాల్ చేయొచ్చు, వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు. లో బడ్జెట్ లో మీకైతే ఈ వర్క్ అనేది పూర్తిగా చేసి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా పూర్తి ఇంటీరియర్ వర్క్ గురించి కూడా మేమైతే వీడియో చేసి పెడతాము. అదైతే మేము ఓన్లీ కబోర్డ్ వర్కే చేస్తాం అనమాట. ఇక మనకి వచ్చి టైల్స్ కావచ్చు, బండలు, గుడ్డు అండ్ లోపల ఏదైతే చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉంటాయో అవైతే వేరే వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనకి కబోర్డ్ వర్క్ గురించి అయితే మేము ఈ వీడియో చేయడం జరిగింది. ఒకసారి అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. అందరూ చాలా మంది చూస్తున్నారు కానీ పూర్తిగా అయితే చూడట్లేదు అనమాట. పూర్తి చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు చేసిన వర్క్ వచ్చేసే వరకు అయితే ఇప్పుడు మనకి డబుల్ బెడ్రూమ్ పూర్తిగా వచ్చేసి ఖర్చు వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 వరకు అయితే డబుల్ బెడ్రూమ్ అంటే గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళకి వర్క్ ఇస్తుంది అనమాట. ఇది వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 వరకు అయితే మీకు టోటల్ వర్క్ అయితే అవుతుంది. మనకి 2 బెడ్రూమ్లు కావచ్చు, కిచెన్ అండ్ హాల్ అనమాట. మనకి హాల్ లో వచ్చేసి ఒక టీవీ యూనిట్ వస్తుంది. ఒక మనకి ఏవైతే గాజు వస్తువులు ఉంటాయి కదా, ప్లేట్లు కావచ్చు, మన గ్లాస్ ఉంటాయి కదా, అవి పెట్టుకోనికి అయితే షోకేస్ బాక్స్ అయితే ఒకటి వస్తుంది అనమాట. అది కూడా నేను వీడియో పెడతాను. ఒకసారి ఇప్పుడు మేము చేసిన వీడియో అయితే మీరు చూడండి, పూర్తిగా చూడండి. ఏది చూసినా కానీ మీకు క్లారిటీగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే మీ వర్క్ చేసిన వీడియో అయితే చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట మనం చేసిన వర్క్ అయితే చూసుకోవచ్చు. ఫుల్గా అయితే ఇది వచ్చేసి మనకి కబోర్డ్ వర్క్ అనమాట. 2 BHK. ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ సంబంధించిన డబుల్ బెడ్రూమ్ అయితే కాదు, మనకి ప్రైవేట్గా ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళ డబుల్ బెడ్రూమ్ అనమాట. చూసుకోవచ్చు మనకి ఏ విధంగా ఎలా చేసామని చెప్పేసి మేము కలరు అండ్ మనకి హ్యాండిల్స్ కావచ్చు, ఏదైనా సెలెక్షన్ మొత్తం కస్టమర్దే ఉంటుంది అనమాట. ఓన్లీ మనం చేయడం వరకే. ఎలాంటి డిజైన్ అయినా ఎలాంటి ఏదైనా కానీ కస్టమర్దే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. హాల్లో మనకి ఈ సింకు దగ్గరే పెట్టుకుర్రు అనమాట. వీళ్ళు చెప్పినా కానీ వినలేదు, కానీ వాళ్ళకైతే ఇక్కడే కావాలని చెప్పి పెట్టుకున్నారు అనమాట. పైన వచ్చేసి షోకేస్ బాక్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ ఫ్రెండ్స్. కింద అయితే స్లాడింగ్ చేశారు సైడ్కి వచ్చేసి. ఆ పైన చూసుకున్నట్టయితే మనకి డోర్స్ వచ్చాయి. అదే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి లోపలైతే వాషింగ్ మిషన్ అయితే ఉందన్నమాట. దీన్ని కూడా వాళ్ళు కవర్ చేయమని చెప్పారు, కనిపించకుండా కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి అయితే. అందుకని అయితే ఇది కూడా కవర్ చేసేసాం మనం. చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. లో బడ్జెట్లో కనుక మీకు కావాలనుకున్న మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ కాండి. ఖచ్చితంగా అయితే మీకు రీజనబుల్ రేట్లో అయితే చేసిస్తాము. ఇందాకనే మీకు చెప్పాను ఒకసారి అయితే ఎంత ఖర్చు కావచ్చు అని చెప్పేసి. 1,00,000 రూపాయల నుంచి 1,50,000 దాకా అయితే ఖర్చు అయితే. అది మీరు డిజైన్ అనేది మీ సెలెక్షన్ అనమాట. ఏ కలర్ అయినా కావచ్చు, డిజైన్ అయినా కావచ్చు. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మేమైతే మీకు ఫొటోస్ పంపిస్తాం అండ్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత అయితే మీకైతే రేట్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం తక్కువలో అయితే మనకి 1,00,000 నుంచి 1,50,000 వస్తుందన్నమాట. అంత మించి అయితే ఎక్కువైతే కాదు. ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అన్ని సైజులు సేమే ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు చెప్పిన బడ్జెట్లో వచ్చేసి మనకైతే 2 బెడ్రూములు, హాలు, కిచెన్ అయితే చేస్తాం అనమాట ఫ్రెండ్స్. మేమైతే ఇక వేరే వర్క్స్ అయితే ఏమి చేయమన్నమాట. చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కిచెన్ అనమాట. కిచెన్లో వచ్చేసి కింద ఈ బాస్కెట్లు అయితే వస్తాయన్నమాట. అందరైతే కిచెన్లో ఈ స్టీల్ పెడుతుంటారు కదా టైల్స్ కొనికి. ఇది వచ్చేసి లేటెస్ట్ మోడల్ అనమాట. లోపలనే ఉంటాయి మనకి గిన్నెలు కావచ్చు, ప్లేట్లు కావచ్చు, ఏవైనా మనం లోపలనే పెట్టుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా మనకైతే వస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ కార్నర్లో గ్యాస్ సిలిండర్ వస్తుంది, కార్నర్ డోర్ వస్తాయి అనమాట. ఈ పైన వచ్చేసి మనకి సెల్ఫ్లు అండ్ గ్లాస్తో స్లైడింగ్ గ్లాస్ వస్తాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓవరాల్గా మనకి లుక్ పరంగా అయితే మంచిగా ఉంటుంది, క్వాలిటీ పరంగా కూడా మంచిగా అయితే ఉంటుంది. గింత కూడా చేంజెస్ అయితే ఏముండవు అనమాట. ఇది చూసుకున్నట్టయితే డిజిటల్ అనమాట. ఇది డిజిటల్ కబోర్డ్ వర్క్ అంటారు. దీనికి వచ్చేసరికి మనకు ఒక 2,000-1,500 అయితే ఎక్స్ట్రా అవుతుంది, ఓన్లీ డెకోలం కాబట్టి. ఈ డిజైన్ వస్తాయి అనమాట. దీంట్లో కూడా మీకు డిజైన్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్లు అయితే ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇదన్నమాట వీడియో వచ్చేసి. ఎవరైనా చేయించుకోదలుచుకుంటే మాత్రం మాకు కామెంట్ చేయండి.
చాలామంది అయితే ఇంకా మొత్తం ఓవరాల్గా ఎంత వర్క్ అవుతుంది మనకి ఇంటీరియర్ వర్క్ అయితే అడుగుతున్నారు. అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే రావడం జరుగుతుంది. కావున మీరైతే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.